ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి అరెస్టుల పర్వం మనం చూస్తూనే ఉన్నాం. కేసులు హైదరాబాద్ నుంచి కేవీఆర్‌ని అరెస్ట్ చేసి జర్నలిస్ట్‌ని తీసుకురావటం. ఒక చోట బెయిల్ వచ్చింది. ఇంకో చోట తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అక్కడ బెయిల్ వస్తే ఇంకో చోట. మరో పక్కన చూసుకుంటే ఒక యూట్యూబర్ ప్రశ్న యూట్యూబ్ సంబంధించిన వ్యక్తి రావణ్. సో ఆయన పరిస్థితి సేమ్ దాదాపు ఇదే కొనసాగుతోంది. బెయిల్ నెక్స్ట్ కేసు, బెయిల్ నెక్స్ట్ కేసు, అరెస్టులు బెయిల్ ఇవే జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అతీతం కాదు దీనికి, ఈ ప్రభుత్వంలోనూ అతీతం కాదు. వాళ్ళు సెడేషన్ కేసులు పెట్టారు, వీళ్ళు సెడేషన్ కేసులు పెట్టారు. సో ఓవరాల్గా అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వాళ్ళు వీళ్ళు అదే పనులు చేస్తున్నప్పుడు ఇంకా ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి? గత ప్రభుత్వం ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని మర్డర్ చేశారని చెప్పేసి ఆ బాడీ ఇంటికి పార్సిల్ చేశారన్నట్టుగా ఇంకేముంది రౌడీ రాజ్యాంగం, అసలు రౌడీ రాజ్యం ఇంకేముంది డామ్ డూమ్ డిస్కు అసలు నాశనం అయిపోవాలని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం బాడీ అని ఇంటికి వచ్చింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో బాడీ కాదు కనుక సాక్ష్యాలు కూడా లేకుండా చేసేసారు. అంటే ఆ యొక్క రౌడీయిజం ఏదైతే ఉందని మీరు వచ్చారో మీరు దాన్ని తగ్గించాల్సింది పోయి అసలు సాక్ష్యాధారాలు లేకుండానే ఇచ్చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళు మాట్లాడారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏది తిట్టారు, పవన్ కళ్యాణ్ తిట్టారు, లేదంటే ఇంకొకరు తిట్టారు, వ్యంగ్యంగా మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు. అసలు భావ ప్రకటన అనేది 2015లోనే 66 ఐటీలో ఇప్పటిలోనే రద్దు చేసింది సుప్రీంకోర్టు. మాట్లాడవచ్చు, కానీ మితిమీరింది. అది ఎప్పుడు మితిమీరింది? అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా గారు ఎమ్మెల్యే అరే అరే ఏంట్రా వాగుతున్నావు, పాతేస్తా నా కొడక అన్నప్పుడు మన వ్యవస్థలు ఖండించినట్టయితే ఇప్పుడు ఈ ప్రశ్న రావణ కానీ లేదంటే కేవీఆర్ లాంటి జర్నలిస్టులు కానీ ఈ పరిస్థితికి వచ్చేది కాదు. మరి కొడాల నాని గారు ఆయన ఎమ్మెల్యే కొండి చంద్రబాబు నాయుడు బొచ్చు బీగుతాడా అన్నప్పుడు ఖండించినట్టయితే ఈ పరిస్థితులు వచ్చేది కాదు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో నా కొడకలారా చెప్పుతో కొడతాను, రాడ్లతో కొట్టుకుందామా, ఆకి స్టిక్కులతో కొట్టుకుందామా, ఇట్లా అనేక మాటలు మాట్లాడినప్పుడు అవి ఖండించినప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు వీళ్ళు ఆదర్శంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఎంతమంది లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి ఈ పొలిటీషియన్ వీళ్ళందరూ మాట్లాడిందే తప్పు కానప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిందే తప్పు అని ఎందుకు ఇచ్చేస్తున్నారు? వీళ్ళ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనిషికి మాట తీరులో తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట తీరు ఒక రకంగా ఉంటుంది, కొడాలి అనేది ఒక రకంగా ఉంటుంది, బోండమ్మ ఇంకా వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా పొలిటీషియన్ అందరూ కూడా ఇదే మాట. ఇప్పుడు అంతవరకు ఎందుకంటే మన విజయనగరం అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు మీటింగ్ పెడితే ఒకరు ఉండరు, ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడతారు. జనాలు కూడా అలవాటు పడిపోయారు. మసాలా కావాలి, ఎవరిని ఎప్పుడు తిడుతున్నారా ఏంటి అనే దానికి అలవాటు పడిపోయారు జనాలు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడింది తప్పు కానప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు మాట్లాడింది తప్పు అని ఎట్లా అంటారు? వాళ్ళని ఖండించినట్టయితే అప్పుడు వీళ్ళని ఖండించడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మన గాదే సాయికృష్ణ కేసు నడుస్తుంది కదా, అవును, దీని మీద ప్రతిపక్షాలు అందరూ మాట్లాడుతున్నారు కదా, ఈ కేసును డైవర్ట్ చేయడం కోసం కూడా ఈ రావణ్ వారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కేసు డైవర్ట్ చేయటానికే ఈ నడుస్తున్నాయి అంటారు. నిజంగా వాళ్ళ మీద చూపించే శ్రద్ధ ఈ కేసులో చూపించండి. ఆ తల్లి మా అబ్బాయి కనపడతలేని కంప్లైంట్ చేసింది, మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? ఇంకా మొన్న హైకోర్టు కూడా ఎప్పుడైతే 29 లోపల జూన్ 29 లోపల మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పినప్పుడు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వీళ్ళు అత్యుత్సాహం చూపించారు. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేమంటే సిట్ వేసామంటున్నారు, మనిషి చనిపోయిన వీళ్ళు కన్ఫర్మ్ చేశారు కానీ సాక్ష్యాధారాలు లేవు. మరి అంతకని దీని మీద కదా శ్రద్ధ చూపించాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది వీళ్ళు కదా. వాడు నేరస్తురా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. మీ స్టూడియోకి వచ్చాను, ఏదో దొంగతనం జరిగింది ఆ టైంలో అనగా రామప్రసాద్ కూడా వచ్చారంటే నేను కూడా అటెండ్ అవ్వాల్సిందే. అది నేరం నేను చేసిన లేదో కోర్టు డిసైడ్ చేయాలి, మీరెవరు డిసైడ్ చేయడానికి? అట్లాగే గాదే సాయికృష్ణుడు నేరస్తుడా, లేదా పోక్సో కేసు ఉందా, లేదా ఇంకో కేసు ఉందా ఏంటి అనేది ఆ కోర్టు డిసైడ్ చేసిన తర్వాత శిక్ష వాళ్ళేయాలి. వీళ్ళెవరు డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకొచ్చేసారంట, చంపేశారంట, మరి సీసీ కెమెరాలు లేకుండా చేశారు, బూడిద కూడా లేకుండా చేశారు. ఇది కదా మరి ఒక తల్లి సుగాలి ప్రీతి అన్ని ఆధారాలతో చేతపట్టి దొరుకుతుంది. ఏది పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎలక్షన్ ముందు ఫస్ట్ కేసు మన పార్టీ అధికారం రాగా సుగాలి ప్రీతి కేసు తీసుకుంటారని చెప్పేసి, ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఆధారాలు తారుమారి. ఇప్పుడు మీరున్నారు కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఆధారాలు తారుమాని అని చెప్పేసి అంత నిస్సాయశక్తిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆయన పోర్ట్ఫోలియో కాదని చెప్పారు కదా.
పోర్ట్ఫోలియో ఆయన పోర్ట్ఫోలియో కాదని చెప్పారు కదా. అంటే నిజం ఇది మాట్లాడి ల్యాండ్ ఏది ఆర్డర్ కూడా కి ఆయన పోర్ట్ఫోలియో సంబంధించి కదా. ఇది ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించింది, నాది ఆ శాఖ కాదని చెప్పారు కదా ఆయన. మరి అది ముందుకు తెలియదా? ప్రమాణం ఎందుకు? చేసేటప్పుడు తెలీదా? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారని చెప్పి ఈయన అధికారంలోకి వస్తారు? మనం అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ గా సుగాలి ప్రీతికి ఇష్టం. అట్లాగే విజయనగరంలో ఒక కాలేజీ స్టూడెంట్ ఆ కాలేజీ వాళ్ళు మరి ఏదో డ్రగ్స్ ఏదో ఇచ్చేస్తానని చెప్పేసి ఒక కుర్రోడి పేరు ఏదో ఉంది, అతను రేట్ చేశాడని చెప్పి అతను చంపేశారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ కాలేజ్ యాజమాన్యంతో మళ్ళీ ఫోటోలు దిగారు. ఏమనుకోవాలి వీటన్నిటిని? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నాకు దేశభక్తి ఎక్కువ, నాకు దేశం అంటే ఇది అంటారు. నేను ప్రజా సమస్య జాతీయ సమస్య ఇస్తున్నాను, అది మీ దగ్గరికే రానివ్వట్లేదు. అసలు మీ దగ్గరికి నేను జనవాణిలో ప్రోగ్రామ్ ఇది పెట్టాను, అసలు ఇంతవరకు దాని రిజల్ట్ ఏంటి తెలియదు. ఎంతమంది జనవాణిలు ఎత్తారు, ఎన్ని కంప్లైంట్ సక్సెస్ అయినాయి, ఎన్ని కంప్లైంట్ ఇదని ఏమన్నా లిస్ట్ ఉందా మీ దగ్గర? బ్యాంకులను ప్రభుత్వాలు కలిసి జనాలను మోసం చేస్తున్నాయి. అన్నీ నెత్తినోరు బాదుకున్న గత 16 ఏళ్ల నుంచి దీని మీద మాట్లాడటానికి లేదు. అదే ప్రశ్నించడం కోసం పార్టీ, ప్రజా సమస్య పరిష్కరించడం కోసం పార్టీ. ఈ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ తిట్టారని చెప్పి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఈ మూకుమ్మడి దాడి చేయడానికి వచ్చేదేంటి? వాడిని రావణ్ని అరెస్ట్ చేశారు, ఏంటి ఏం సాధించారు మీరు? అదే ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తే పార్టీ బలోపేతం ఉంది. అది తెలుసుకోకుండా కొండందో వెలుగుని పట్టినట్టు ఆ కొండందో ఎలుకన్నా దొరికింది. ఇప్పుడు ఈ అరెస్ట్ చేయడం వల్ల కనీసం ఎలుగు తోక కూడా దొరకలేదు. ఒకరిని మానేశారు, మరి మిగిలిన మాట్లాడకుండా ఉంటారా, ప్రశ్నించకుండా ఉంటారా? వాస్తవాన్ని అసలు ప్రశ్నించమని చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు కదా. ప్రశ్నిస్తే ఎందుకు చేయాలి? ఆ రావణ కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడా, నాకు ఆయన ఆదర్శం అని చెప్పి మాట్లాడాడు. ఆయన వర్షంలో ఇంకో 2-3 ఎక్స్ట్రా మాట్లాడాడు, ఓకే. మరి మీరు అంతకన్నా ఎక్కువ మాట్లాడారు కదా ఈ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే కదా, అందరూ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా. మరి ఇది కంట్రోల్ చేయకోకుండా జనాల్ని, సామాన్యుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నిన్నగా మొన్న కూడా మన పంత నానేజీ గారు ఎవరు నా కొడుక పోటీ చేయని జగన్మోహన్ రెడ్డి గారు అంటమంట. మరి వీళ్ళు పదవులో ఉండి ఆ మాటలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని ఆదర్శంగా తీసుకుని కామన్ ఇంకెన్ని మాట్లాడాలి? ఇవాళ ఒక రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరినైనా సరే అరే రామప్రసాద్ రా అని పిలిచే రైట్ అవ్వలేదు. మనం గౌరవించాలి. వాళ్ళు రామప్రసాద్ మీరేనండి రండి అనాలి. కానీ ప్రతి కామన్ మ్యాన్ కూడా మాట్లాడేదేంటి, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, జగన్ గారు ఇట్లా మాట్లాడుకుంటారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పబ్లిక్కి. వాళ్ళు మాట్లాడే వర్షన్కిను పబ్లిక్ మాట్లాడే వర్షన్ బోర్డు తేడా ఉంది. అట్లాగే ఈ పొలిటీషియన్స్ అసెంబ్లీ సాక్షిగా లేకపోతే పబ్లిక్ స్పీచ్ ఇచ్చే స్పీచ్లకి కామన్ మ్యాన్ ఇచ్చే స్పీచ్ బోర్డు తేడా ఉంటుంది. వీళ్ళ లెవెల్ ఇంతవరకే. వాళ్ళు ఒక స్థాయిలో ఉండి వాళ్ళు లిమిట్స్ దాటి మాట్లాడినప్పుడు వీళ్ళని ఇంకా లిమిట్స్ ఏముంటాయి పబ్లిక్కి? రావణ్ కానీ లేదా కేవీఆర్ కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ పార్ట్ ఆఫ్ ది లైఫే కదా. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళే రిస్ట్రిక్షన్స్ దాటిపడినప్పుడు ఇంకా పబ్లిక్ రిస్ట్రిక్షన్ ఏముంది? అది అప్పుడు కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు కంట్రోల్ చేసి ఉండాలంటారు? వ్యవస్థ సిస్టమ్ కంట్రోల్ చేయాలి, అది జ్యుడిషియల్ కంట్రోల్ చేయాలి. ఆర్టికల్ 32 and 26 ప్రకారం ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. బాధితుడే ఎప్పుడు కూడా కేసు పెట్టాలని లేదు. స్పందించే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఈ న్యాయమూర్తులు ఎవరైనా సరే ఇది మాట్లాడడం తప్పు, ప్రజాస్వామ్యం నుంచి ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరంటే ఈ పార్టీల చేత ప్రమోట్ అయిన ఆ పార్టీలు జెండాలుగా వస్తున్నారు వీళ్ళు, ఈ న్యాయమూర్తులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. సో జ్యుడిషియరీ రాంగ్ అంటారు. మొత్తం సిస్టమ్ మరి న్యాయం చేయాల్సింది వాళ్లే కదా. జ్యుడిషియల్లో జడ్జిల ఎంపికలు కూడా చాలా దారుణంగా ఉంది. పార్టీలు ప్రమోట్ చేయడం ఏంటి అసలు? అందుకే కొలీజియం పెట్టుకున్నారు. ఏ కొలీజియం పెడితే ఏంటండి? ఆల్రెడీ ఒక లాయర్గా చేసి 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి బార్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉన్నవాడిని డైరెక్ట్గా పార్టీలు ప్రమోట్ చేసి హైకోర్టు జడ్జిని కూర్చోబెడుతున్నాయి. ఈ 10 సంవత్సరాలు వీళ్ళు బార్ కౌన్సిల్ రిజిస్టర్ అవుతారు. ఈ 10 సంవత్సరాలు పార్టీకి జెండాలు మొత్తానే ఉంటారు వీళ్ళు. డైరెక్ట్గా తీసుకెళ్లి హైకోర్టు జడ్జిలు చేస్తే తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు అవటం ఇవన్నీ అవటం ఏంటది? రాజ్యాంగం ఏం చేసింది? అప్పుడు పరిస్థితులను బట్టి 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే లాయర్ చేస్తే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని చెప్తే దాన్ని మనోళ్ళు అచ్చంగా పార్టీల కోసం వాడేసుకొని డైరెక్ట్గా జడ్జిని ప్రమోట్ చేస్తాను. ఇంకా నీకు సిస్టమ్ ఎక్కడ బాగుపడుద్ది? ఇది 100% రాంగు. జడ్జి ఎంపిక అనేది అంత ఇలువ లేని పదవా అది?